సదా ఒక సినిమాలో నటించినందుకు ఇప్పటికి కూడా నటించి తప్పు చేశాను అంటూ బాధపడుతూ ఉంటుందంట. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సినిమా గురించి పంచుకుంది. మరి సదా గారు చేసినటువంటి ప్రతి ఒక్క సినిమా కూడా చాలా మంచి సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. కానీ ఆ తర్వాత మంచి మంచి ఆఫర్లు వచ్చినా కూడా తన వరకు మాత్రం ఆఫర్లు రాలేదట. మరి ఎందుకు ఏంటి అనే విషయం పట్ల మాట్లాడితే తనకు అదేవిధంగా సినిమా ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్కి మధ్యలో మధ్యవర్తులు ఉన్నారు. సో డైరెక్ట్గా వాళ్ళు సినిమాకి సంబంధించిన వాళ్ళు సదా గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతే ఓకే తను చేస్తుందా చేయదా అనే విషయం పట్ల తనకు క్లారిటీగా చెప్తుంది. కానీ సదా గారికి ఆ ఒక సినిమాల వాళ్ళకి మధ్యలో ఒక మధ్యవర్తి ఉండడం వల్ల తనకు మాత్రం వచ్చినటువంటి అన్ని ఆఫర్లు కూడా తన వరకు రాకుండానే ఆగిపోయాయి. సో తీరా చూస్తే ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారంటే సదా గారిని అనుకున్నామండి అని చెప్పేసి టీం వాళ్ళు చెప్పడం. సో మరి సినిమా స్టార్ట్ అయిన తర్వాత సదా గారి ఎక్కడంటే తను ఒప్పుకోలేదు అని చెప్పడం. సో ఈ విధంగా చాలా ఆఫర్లు కూడా నా నుంచి దూరం అయిపోయాయి అని చెప్పేసి కూడా సదా గారు మాట్లాడుతున్నారు. సో ఒకవేళ మధ్యవర్తులు కాకుండా నేనే డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి ఉంటే అంటే వాళ్ళ దగ్గర నా నంబర్ కూడా ఉంది, మరి ఎందుకు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వలేదు తెలియదు, కానీ చాలా సినిమా ఆఫర్లు మాత్రం నాకు దూరం అయిపోయాయి అని చెప్పేసి సదా గారు అయితే చెప్తూ ఉన్నారు. సో అదేవిధంగా జయం లాంటి సినిమాలు చేసిన తర్వాత, అపరిచితులు లాంటి సినిమాలు చేసిన తర్వాత ఆ సినిమాలు ఎంత మంచి సూపర్ డూపర్ హిట్ అయ్యాయో మనకు తెలుసు. సో మరి అంత మంచి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమాల తర్వాత కూడా తనకు ఆఫర్లు ఎందుకు రాలేదు అండ్ వేరే సినిమాలు ఎందుకు కనిపించలేదు అంటే ఇదే రీజన్ అనమాట. మధ్య వాళ్ళు మరి ఎందుకు సదా గారిని ఈ విధంగా చేశారో, తనకు ఛాన్సెస్ రావద్దని చేశారా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెంట్ అయ్యున్నారా తెలియదు, కానీ సదా గారికి మాత్రం ఛాన్సెస్ రాకుండా మధ్యవర్తులు మాత్రం చేశారనే ఒక విషయాన్ని మాత్రం సదా గారు బయట పెట్టారు. అయితే తను చేసినటువంటి అన్ని సినిమాలు కూడా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు చేశారు. మరీ ముఖ్యంగా అసలు మనం అందరికి కూడా ఇప్పటికి గుర్తుకొచ్చే డైలాగ్, సదా గారు పేరు గుర్తుకొస్తే ఏం డైలాగ్ గుర్తుకొస్తుందంటే వెళ్ళవయ్యా వెళ్ళు. సో మరి ఆ సినిమా కోసం ఎగ్జాక్ట్లీ ఆ ఒక్క డైలాగ్ కోసమే సినిమా వరకు వచ్చినటువంటి థియేటర్ వరకు వచ్చినటువంటి ప్రేక్షకులు చాలా మంది కూడా ఉన్నారు. సో ఆ విధంగా గుర్తుండిపోయి క్యారెక్టర్లు చేసినందుకు నేను ఇప్పటికి కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో చాలా గ్యాప్ తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఇంకా నన్ను అదే ప్రేమతోని అదే ఆదరణతో నన్ను ఆదరిస్తూ ఉన్నారు ప్రేక్షకులు. సో వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను, ఎప్పటికి కూడా రుణపడి ఉంటాను అని చెప్పేసి కూడా సదా గారు చెప్పారు. సో మరి జయం లాంటి సినిమాల తర్వాత తను అంటే వేరే చదువులు చదువుకోవడానికి వేరే ముంబైకి అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రేమను ప్రేక్షకులు సినిమా వాళ్ళకి కూడా చూపించారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక సినిమాలో నటించినందుకు ఇప్పటికి కూడా అరే నటించి తప్పు చేశాను అని బాధపడుతూ ఉంటారంట. సో ఆ సినిమా ఏంటంటే తమిళ్లో టార్చ్ లైట్ అని చెప్పేసి ఒక సినిమా. ఆ సినిమా తెలుగులో వేరే పేరుతో రిలీజ్ అయ్యింది. అయితే ఆ సినిమాలో ఏంటంటే ఇప్పుడు చాలా బిడియంగా ఉంటారు సదా గారు, బట్ ఈ సినిమాలో మాత్రం ఒక భయం అంటే చాలా భయం వేసినటువంటి ఒక క్యారెక్టర్ని చేశారనమాట. అంటే ఆడవాళ్ళలో ధైర్యం నింపాలి అని చెప్పేసి అలాంటి ఒక పాత్ర అనమాట. సో ఆ పాత్ర నేను నాకు చెయ్యాలి అని లేకపోయినప్పటికీ కూడా అంటే ఆడవాళ్ళు ఒక ధైర్యం తీసుకురావాలి, ఇన్స్పిరేషన్గా ఉండాలి అని చెప్పేసి నేను ఈ సినిమా చేశాను. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల్లో మాత్రం మిశ్రమ స్పందన వచ్చేసింది. అంటే సదా ఈ క్యారెక్టర్ ఎందుకు చేసింది అని ఒక మాట వినిపించింది అనమాట. సో అప్పుడు నేను అనుకున్నాను అరే ఈ క్యారెక్టర్ చేసి తప్పు చేశానేమో అని చెప్పేసి అనుకున్నాను అని చెప్పేసి ఇప్పటికి కూడా బాధపడుతూ ఉంటారంట. సో ఈ విషయాన్ని తను ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారనమాట. సో మరి సదా గారి గురించి అందరికీ తెలిసిందే, తను ఒక హోస్ట్గా చేశారు అండ్ చాలా షోస్లో కనిపించారు, చాలా మంచి 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 సినిమాలు చేశారు. సో ఇప్పుడైతే ఎక్కువగా కనిపించట్లేదు సినిమాలో, కానీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు మాత్రం చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. తన పర్సనల్ లైఫ్ గురించి కానీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి అండ్ ఛాన్స్ రాకపోవడం గురించి సో అన్నీ కూడా షేర్ చేసుకున్నారు. సో ప్రజెంట్ ఆ వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది.